పార్లమెంట్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ విషయానికి వస్తే సికింద్రాబాద్, ముషీరాబాద్, అంబర్పేట్, నాంపల్లి, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, సనత్నగర్ 7 నియోజకవర్గాలకు సంబంధించి దాదాపు 20,63,000కు పైగా ఓటర్లు, దాదాపు 10 లక్షలకు పైగా పురుషులు, 10 లక్షలకు పైగా మహిళలు ఓటర్లు ఇక్కడ ఉన్నారు. ఏదైతే దాదాపు 40 డివిజన్లు, ఇక్కడ 1810 బూత్ల నుంచి కూడా ఇక్కడ ఓటు వేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే ఎవరికి ఓటేస్తారు, ఎవరిని ఎన్నుకొని పార్లమెంటుకు పంపిస్తారు అనే విషయాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. నా పేరు స్వప్న, నేను అంబర్పేటలో ఉంటాను. ఈసారి అయితే కరెంట్ అయితే మంచిగా రావటం లేదు. తీసేసి కరెంటు మళ్ళీ క్యాజువల్గా వస్తలేదు. పోయి అర్ధగంట సేపటి హాఫ్ అన్ అవర్కి వస్తుంది, పోతుంది, పోయి వస్తుంది. తర్వాత మార్నింగ్ కష్టమవుతుంది కదా. మార్నింగ్ లేవగానే 7కి కరెంటు పోతుంది. వాటర్ ఏమో అప్పుడు వస్తాయి, దినం వస్తుంది. ఒక్కోసారి వాటర్ వస్తలేవు. 4 డేస్కి 5 డేస్కి వస్తుంది వాటర్. అట్లా అవుతుంది. ఈసారి అయితే టీఆర్ఎస్కి వేస్తాను నేను ఓటు. ఎప్పుడు ప్రతిసారి ఆయనకే వేస్తా. కొనేసరికి అతనికి వేసిన, కానీ కాంగ్రెస్ వచ్చింది. ఈసారి అయితే నేను టీఆర్ఎస్కి వేస్తాను ఓటు. నన్ను మంచిగా చేసిండు. ఆయన ఉన్నప్పుడు ఏమీ కరెంట్ అట్లా తీయలేదు. మంచిగా ఉండే, అన్నీ మంచిగా ఉండే, అన్ని విధాలుగా మంచిగా ఉండే. చాలా మంచిగా చేసిండు. కళ్యాణ పథకం వచ్చింది, అన్నీ వచ్చినాయి. జాబ్ కోసం ఇక్కడ అప్లై చేసిన, అప్లికేషన్ ఫామ్ నింపిన, అన్నీ వచ్చినాయి. మా చెల్లెకైతే వచ్చింది, కళ్యాణ పథకం వచ్చింది. అతనికి ఒక రూమ్ల కోసం వస్తే మా అమ్మ వాళ్ళకైతే వచ్చింది రూమ్. టీఆర్ఎస్ వచ్చింది అపార్ట్మెంట్. పోయి ఉంటారు మా అమ్మ వాళ్ళైతే. గత ప్రభుత్వం మంచిగా ఉంది, ఇప్పుడే మంచిగా లేదు. ఈసారి ఎలక్షన్లో గెలిచి పింఛన్లు ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తామని చెప్పి ఇంతవరకు ఒక్కోళ్ళు వచ్చింది లేదు, చేసింది లేదు. కరెంట్లు మాఫీ అది ఇది అన్నారు, అది లేదు. ఈ మళ్ళీ ఈ 2,500 పింఛన్ ఇస్తా అన్నారు లేడీస్కు, అది లేదు. మేము పేదోళ్ళం, చేసుకొని తినేటోళ్ళం. కరెంట్ బిల్ 0 బిల్ అన్నారు, 0 బిల్ లేదు. ఎవరికి వస్తుందో, ఎవరికి చేస్తారో ఇదే లేదు. ఇప్పుడు ఎలక్షన్ ఉన్నాయి, ఇంతవరకు ఎవరు లేరు. ఎలక్షన్ టైంలో మీకు ఎందుకు పింఛన్ వస్తుంది? 64 ఏళ్ళు ఉన్నాయి, ఇంతవరకు పింఛన్ లేదు. ఇప్పుడు మా పరిస్థితి ఏంది? ఇవ్వాలి చేసేది. కిషన్ రెడ్డి మరి అప్పుడు వచ్చిండు, ఇంతవరకు మళ్ళా ముఖం లేదు, ఏం లేదు. ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి, గల్లీలలో అయితే ఎవరు చూడట్లేదు, చేయట్లేరు. ఏం చేస్తాం? పేరు గోపమ్మ, 60 ఏళ్ళు వచ్చినాయి. ఇన్ని రోజుల్లో 2,000 పింఛన్ వస్తుంది. ఇప్పుడు 3,000 పింఛన్ వేస్తా అన్నారు, ఇంకా రాలేదు. నా పేరు లక్ష్మి, నేను అమ్మేరిపేటలో ఉంటా. మేము ఇంట్లో 5గురం ఉంటాము. ఇది ప్రభుత్వం వచ్చి నుంచి మాకు కరెంట్ ఉండలేదు, నీరు ఏర్పు వస్తుంది. మాకు 2,500 పింఛన్ వస్తలేదు. మళ్ళీ ఓటు కేసీఆర్కి వేస్తాం. మాకు డబల్ బెడ్రూమ్ వచ్చింది, మేము అప్పటి నుంచి అయినా వేస్తాం కేసీఆర్. తెలంగాణ అప్పటి నుంచి వేస్తాం, అందరూ వేస్తాం మేము. నా పేరు శశికళ, మేము గోల్నాక తిలక్ నగర్లో ఉంటాము. మేము ఇక్కడ తెలంగాణ పిండి వంటల వర్క్ చేస్తాం. మాకు డబల్ బెడ్రూమ్ వచ్చింది రాంపల్లి సైడు. ఇప్పుడు మా వారికి కూడా హ్యాండిక్యాప్డ్ పింఛన్ ఇంతకుముందు అయితే కరెక్ట్గా వస్తుండే. ఇప్పుడైతే ఇక చూడాలి, ఫోన్లు చేయాలి, వస్తుంది. ఒక వారం 10 అటు ఇటు రోజులకు వస్తుంది. ఈసారి అయితే మొన్న కూడా కేసీఆర్కి వేసినాం, ఇప్పుడు కూడా కేసీఆర్కే వేస్తాం. మాకు అన్నిట్లో మంచిగా ఉండే. అప్పుడైతే ఏది ఇట్లా ఇబ్బంది అనుకోకుండా మేము కేసీఆర్కే ఇస్తాం. ఇప్పుడు కూడా ఇప్పుడు అదే పింఛన్ల వల్లనే అటు ఇటు అవుతుందో ఇక పింఛన్. నా పేరు మంగమ్మ, నేను అంబర్పేటలో ఉంటా. మా బిడ్డ పెండ్లి అయింది. ఇంకా కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే వచ్చింది. నేను కేసీఆర్కే ఓటేస్తా. కేసీఆర్ అప్పుడు కేసీఆర్కే వేసినాము, ఇప్పుడు కూడా కేసీఆర్కే వేస్తాము. నా పేరు జయ, నేను అంబర్పేటలో ఉంటాను. మా అమ్మకి పింఛన్ వస్తుంది. ఈ కరెంట్ 24 గంటలు కరెంట్ అన్నాడు, ఇప్పుడు కరెంటు పోతుంది. ఈ డబల్ బెడ్రూమ్ రాలేదు మాకు. మేము ఓటు కేసీఆర్కే వేస్తాము. ఎప్పుడైనా కేసీఆర్కే వేసినాము. మా ఇంట్లో 6 ఓట్లు కేసీఆర్కే వేస్తాం. అప్పుడు వచ్చేసి పాలన డిఫరెంట్, ఇప్పుడు వచ్చేసి పాలన డిఫరెంట్. బట్ ఏంటంటే ఈ బస్ పాలన అనేది శుద్ధ వేస్ట్. ఓన్లీ గవర్నమెంట్ రూల్లో ఫస్ట్ ఉండే అది వేరే ఉన్నది, ఇప్పుడున్నది అది వేరే ఉన్నది. ఫీజులు ఎక్కడ దొరికితే లంచగొండ తప్ప ఏం లేదు. ఫీజులు ఉన్న దాంట్లో ఇప్పుడు రాజకీయ నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడు నాకు 40-50 సంవత్సరాలు 50 సంవత్సరాల పాలనలో మ్యాక్సిమం టీఆర్ఎస్ పాలన బాగుంది. ఏ పాలన కరెక్ట్ లేదు. ఉన్న రాజకీయ నాయకులు కూడా కరెక్ట్ ఉన్నారు, ప్రతిదానికి ముందు ఉన్నారు. ఓకే, ప్రతిదానికి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ముందు వచ్చి చూసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఏ రాజకీయ రాడు, ఏ కార్పొరేటర్ కూడా రాడు.
వచ్చేది ఓన్లీ టీఆర్ఎస్ వాళ్ళు మెయిన్ కార్డుకి వేసేది మళ్ళీ బీజేపీ వాళ్ళు చూస్తారు, వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు. ఓకేనా? ఉన్న దాంట్లో రాజకీయ నాయకులు ఇప్పుడున్న దండగా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో పథకాలు ఇవి చేస్తాం అది చేస్తామని చెప్పి హామీలు ఇచ్చి విఫలమైంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఎక్కువ సీట్లు గెలవబోతున్నది. పద్మారావు గౌడ్ కూడా ఇక్కడ గెలవబోతున్నారు. వీళ్ళ తప్పిదాల వల్ల, కాంగ్రెస్ వాళ్ళ తప్పిదాల వల్ల బీఆర్ఎస్కు ఈసారి మంచి లాభం జరగబోతుంది. నా పేరు ఆనంద్ అండి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలా ఉందంటే, కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తారు మాది 100 రోజుల పాలన, 100 అబద్ధాల పాలన. అట్లయింది కాంగ్రెస్ పరిస్థితి. ఒక్క హామీ నెరవేర్చలేరు. నిరుద్యోగులకు కానీ రైతులకు కానీ ఎటువంటి న్యాయం చేయలేని పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఖాళీ 100 అబద్ధాల పార్టీ. వాళ్ళదంటే వాళ్ళకే సరిగ్గా ఉండరు, వాళ్ళే కొట్టుకుంటారు. ఒక పదవి కోసం ఒక సీఎం అంటారు, ఒకళ్ళు పిఎం అంటారు, ఒకళ్ళేమో మినిస్టర్ అంటారు. వాళ్ళకే యూనిటీ లేదు. వాళ్ళు ప్రజలకేం న్యాయం చేస్తారండి? ఇంతవరకు కానీ రుణమాఫీ కానీ రైతు బంధు కానీ ఏమనంటే ఎలక్షన్ కోడ్ ఒక్కటి అడ్డు పెట్టుకొని మాట. ఎలక్షన్ కోడ్ రాకముందు మళ్ళీ మీరు ఏం చేస్తారు? ఎలక్షన్ కోడ్ రాకముందు మీకు సమయం లేకుండానా? ఎలక్షన్ కోడ్ రాకముందు మీరు అధికారంలోకి వచ్చారు. మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా మీరు ఏం చేస్తారు? ఎలక్షన్ కోడ్ తర్వాత ఏం చేస్తారు కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. సో ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో టీఆర్ఎస్ఏ గెలుపు. ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లోనే రైతులకు కానీ రైతుల రుణమాఫీ, రైతు బంధు, దళిత బంధు స్కీము, బీసీ బంధు స్కీమ్ అనేవి ఇంప్లిమెంట్ అయినాయి. ఇప్పుడు మళ్ళీ ప్రజలకు సేవ చేయడానికి మా నాయకుడు కేసీఆర్ గారు మళ్ళీ రాబోతున్నారు. ఇప్పుడు వచ్చేది కేసీఆర్ గవర్నమెంటే. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా ఉండదు. కొద్ది రోజుల పాలనే, వీళ్ళేదో కొద్ది రోజుల పండుగ అన్నట్టు ఉంది. దాని తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ఏ పార్టీ వస్తుంది. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ భూస్థాపితం అవుతుంది కంపల్సరీ.